హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలుగులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందైతే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నిన్న రాత్రి ఒక 3 నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి, అలాగే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి జనరల్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలాగే వేకెన్సీ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూసే కంటే ముందు అయితే ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21/2023 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి 11/2/2023 నాడైతే 5 గంటల వరకు అయితే ఇక్కడ అప్లికేషన్స్ అయితే తీసుకోబడతాయని ఇక్కడ క్లియర్గా డేట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది టీఎస్పీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ యూఎల్బీ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు అయితే ఈ పోస్టును అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పే స్కేల్ చూసినట్లయితే 45,000 నుంచి 1,24,000 మధ్య అయితే పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే రెండవది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యూఎల్బీ సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు అయితే దరఖాస్తు వచ్చి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పే స్కేల్ చూసినట్లయితే 42,000 నుంచి 1,15,000 మధ్య అయితే మీకు అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సీనియర్ అకౌంటెంట్ ఇన్ యూఎల్బీ సంబంధించి 64 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 32,810 నుంచి 96,000 మధ్య అయితే మీకు అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం టోటల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి, అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే సీనియర్ అకౌంటెంట్ సంబంధించి మొత్తం 78 వేకెన్సీస్ అయితే 78 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళైతే ఎగ్జామినేషన్ సంబంధించి ఆగస్ట్ 2023 నాడైతే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్, సిబిఆర్టీ లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే వెల్లడించింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడైతే మీరు అయితే ఒక విషయం అన్న అయితే గుర్తుంచుకోవాలి. ఎవరైతే డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నారో వారైతే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. మొత్తం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికెంట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ in the relevant services rule identified by the government as on the date of notification వరకు మీరైతే ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ యూఎల్బీ సంబంధించి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టును అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, దీనికి కూడా అలాగే కామర్స్ అయితే చేసి ఉండాలి. సీనియర్ అకౌంటెంట్ సంబంధించి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన అభ్యర్థులు అయితే ఈ 3 పోస్టులను అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి అయితే ఖచ్చితంగా 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే యాజ్ పర్ ద జీవో నెంబర్ 42 ప్రకారం ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ బార్న్ ఆన్ ఆఫ్టర్ 1/7/2014 వరకు ఏజ్ 18 నుంచి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్ అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ బార్న్ ఆన్ బిఫోర్ 2/7/1978 అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే 5 ఇయర్స్ అయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 3 ఇయర్స్, ఎన్సీసీ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పీసీస్ ఈడబ్ల్యూఎస్ 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఫీ విషయానికి వచ్చినట్లయితే ఆల్ ద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే 200 రూపీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి కొన్ని పోస్టులకు 120 రూపీస్ కానీ 130 రూపీస్ ఉంటాయి. కానీ
కొన్ని పోస్టులకు 80 రూపీస్ లేదా అసలు ఫీయే ఉండకుండా ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక అన్ఎంప్లాయ్స్ సంబంధించి ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అంటూ ఇక్కడ అన్ఎంప్లాయ్స్కి అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక పేమెంట్ ఆఫ్ ఫీ సంబంధించి మీరైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా మీరైతే ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ మీ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే చేసుకొని ఉండాలంటూ ఇక్కడ క్లియర్గా టీఎస్పీఎస్ అయితే వెల్లడించింది. అలాగే దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే వేకెన్సీ వివరాలు రిక్వైర్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దాం. వేకెన్సీస్ సంబంధించి ద రిక్వైర్మెంట్ విల్ బి మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ. There shall be no waiting list as per the GO MS number 81, the General Administration Department dated on 22nd to 1997 as per the Rule 6 of TSPSC Rules of Procedure అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. Unfilled and non-joining vacancies will be carried forward the next requirement అంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే సిలబస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ పారా నెంబర్ 6 సంబంధించి లోకల్ రిజర్వేషన్ సంబంధించి 95% అయితే లోకల్ రిజర్వేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి మల్టీజోన్ 1 మల్టీజోన్ సంబంధించిన జిల్లాలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ యాజ్ బీన్ అనెక్సల్ 3 అని అంటే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ సంబంధించి చూద్దాం. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 55 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్టెస్ విల్ బి మేడ్ బై ద రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ బై CBRT OMR బేస్డ్ ఇన్ ద సెక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ స్కేర్డ్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. Those candidates are who qualified in the written examination in order to merit will be called for the verification of certificates. ఫ్రెండ్స్ మీరైతే రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ జాబితా సంబంధించిన వారికి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ కమ్యూనిటీ అండ్ కేటగిరీ వైజ్ ఫర్ ద వేకెన్సీస్ available as required. The qualifying marks for the selection of the candidates belonging to OC sportsmen and EWS not less than 40%, BCs not less than 35%, SC STs PHT not less than 30% అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ సంబంధించి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూద్దాం. ముందుగా వేకెన్సీ పొజిషన్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ 1 సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ హారిజంటల్ విధానాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి మల్టీజోన్ 1 సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అది కూడా ఉమెన్ కేటగిరీ కింద అయితే ఉండడం అయితే జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ 2 జనరల్ అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కాళేశ్వరం జోన్ 1 సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే అవైలబుల్గా ఉన్న లిస్ట్ అయితే చెప్తున్నాను. కాళేశ్వరం సంబంధించి జనరల్ కేటగిరీలో 1, ఉమెన్ కేటగిరీలో 1 అయితే ఉండడం జరిగింది. ఇక ఎస్సీ సంబంధించి జనరల్ కేటగిరీలో ఎలాంటి వేకెన్సీ లేదు. ఉమెన్ కేటగిరీ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం టోటల్గా జనరల్లో 1, ఉమెన్స్ కేటగిరీ సంబంధించి 2 వేకెన్సీ, మొత్తం 3 వేకెన్సీస్ అయితే కాళేశ్వరం జోన్ నుంచి అయితే ఉండడం జరిగింది. ఇక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బ్రేకర్ లిస్ట్ సంబంధించి మరొక వీడియో అయితే మీకు త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాను. అక్కడ నుంచి అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది, 150 మినిట్స్. పేపర్ 2 సంబంధించి కామర్స్ ఇన్ డిగ్రీ లెవెల్ సంబంధించి 300 మార్క్స్తోని పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్ 2 సంబంధించి అయితే ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎగ్జామ్స్లో అయితే ఇంగ్లీష్ లేదా బెంగాల్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ పేపర్ 2 సంబంధించి ఇక్కడ తెలుగు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మొత్తం 13 టాపిక్స్లో అయితే పేపర్ 1 అయితే కవర్ కావడం అయితే జరిగింది. ఇక పేపర్ 2 సంబంధించి కామర్స్ డిగ్రీ లెవెల్ సబ్జెక్టులో
అకౌంటెంట్ మీనింగ్ అండ్ డెఫినేషన్, బుక్ కీపింగ్, అకౌంటింగ్, అకౌంట్ కాన్సెప్ట్స్, కన్జర్వేషన్, ఇండియన్ అకౌంటింగ్ అండ్ స్టాండర్డ్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన సిలబస్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ పీడిఎఫ్ని అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నాయి, అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.